హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకునే విధంగా మటన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని 1 kg మటన్ను నీట్గా క్లీన్ చేసుకుని వేసుకోవాలి. మటన్ పీసెస్ మీడియం సైజులో ఉండాలండి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. తరువాత మటన్ బాగా ఉడికే విధంగా కుక్కర్ మూత పెట్టుకుని 5 to 6 విజిల్స్ వేయించుకోవాలి. నెక్స్ట్ రైస్ను ఉడికించుకోవడానికి ఒక పాత్రను పెట్టుకోవాలి. దీనిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తరువాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 3 పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో రైస్ ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ టేస్ట్ని మనం చెక్ చేసుకునేటప్పుడు సీ వాటర్ లాగా ఉప్పగా ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని వాటర్ను మరిగించుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ కోసం పాత్రను పెట్టుకుని 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక పెద్ద టమాటోను నిలువుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటోస్ కూడా సాఫ్ట్గా అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత 100 ml పెరుగును వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే కుక్కర్లో ఉడికించుకున్న మటన్ వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. తరువాత 1/2 లెమన్ జ్యూస్ను వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని సిమ్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ రైస్ను ఉడికించుకోవడానికి పక్కన పెట్టుకున్న వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. దీనిలోకి అరగంట పాటు నానబెట్టుకున్న 1 kg బాస్మతి రైస్ వేసుకోవాలి. అలాగే 1/2 లెమన్ జ్యూస్ వేసుకుని కలుపుకోవాలి. ఈ వాటర్లో నుంచే 1/2 గ్లాస్ వాటర్ను పక్కనే ఉన్న మటన్లోకి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 50% ఉడికిన బాస్మతి రైస్ను పక్కనే ఉన్న మటన్ మీద 2 గరిటెల వరకు వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత మరలా రైస్ను ఉడికించుకుని 70% ఉడికిన రైస్ను మరలా 2 గరిటెలు వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. జాజికాయ పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ తీసుకుని దానిలో నుంచి కొద్దిగా ఇక్కడ వేసుకోవాలి. తర్వాత 90% ఉడికిన రైస్ను పూర్తిగా ఇక్కడ వేసుకుని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత మిగిలిన జాజికాయ పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. ఒక చిన్న గరిటెతో నెయ్యి వేసుకుని పైనంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత 3 టేబుల్ స్పూన్ల మిల్క్లో కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకొని ఫుడ్ కలర్కి బదులుగా నేను ఇక్కడ ఇలా వాడుకుంటున్నానండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం రైస్ను ఉడికించుకున్న వాటర్లో నుంచి 1/2 గ్లాస్ వాటర్ను ఇక్కడ వేసుకుని మూత పెట్టుకుని కింద ఏదైనా పాత దోశ ప్యాన్ పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాలు, టోటల్గా 20 మినిట్స్ దమ్ చేసుకోవాలి. 20 మినిట్స్ దమ్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేయాలండి. 15 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో? అంతేనండి, మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.